దిస్ ఇస్ డాక్టర్ అనుష పచ్చూరి. ఇవాళ మనం పీసీఓడి గురించి తెలుసుకుందాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. అంటే మనకి ఓవరీస్ మీద నీటి బుడగలు ఉన్నాయని చెప్తారు. అది ఎందుకు ఫామ్ అవుతుంది అంటే ఈ పీసీఓడి అనేది ఒక హార్మోనల్ డిజార్డర్ అనమాట. దీనివల్ల ఓవరీస్ ఏంటంటే ఎక్కువగా మేల్ హార్మోన్స్ని సెక్రెట్ చేస్తాయి. ఆ ప్రొడ్యూస్ చేయటం వల్ల మనకి ఓవరీస్ మీద చిన్న చిన్న నీటి బుడగలు అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇది మెయిన్‌గా ఆల్ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్‌లో ఉన్న విమెన్ అందరికీ కామన్‌గా వచ్చే డిజార్డర్ అనమాట. ఇప్పుడు కాజెస్ ఆఫ్ పీసీఓడి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి హార్మోనల్ ఇంబాలెన్స్ అనమాట. అంటే ఎక్కువగా ఆండ్రోజెన్స్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే బాడీలో ఉన్న ఇన్సులిన్‌ను ప్రాపర్‌గా యూజ్ చేయకపోవడం వల్ల బాడీ. నెక్స్ట్ వచ్చేసరికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఫ్యామిలీ హిస్టరీ అవ్వచ్చు. తర్వాత వచ్చేసరికి స్ట్రెస్ ఎక్కువగా ఉన్నా, అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్నా కానీ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సింప్టమ్స్ ఆఫ్ పీసీఓడి గురించి తెలుసుకుందాం. ఈ పీసీఓడి వచ్చిన వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అంటే ఎక్కువగా వెయిట్ గెయిన్ అవుతారనమాట. తర్వాత వచ్చేసరికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. దాంతోపాటు ఫేస్ అంతా కూడా యాక్నే వచ్చేది, పింపుల్స్ వస్తాయి. దాంతోపాటు ఆయిలీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫేస్ మీద, బాడీ మీద కూడా ఎక్సెస్ హెయిర్ అనేది ఉంటదనమాట. దాంతోపాటు నెక్ చుట్టూ బ్లాక్‌నెస్ వస్తది. నెక్ అంతా బ్లాక్‌గా అవుతదనమాట. దీంతో పాటు మనకి స్కాల్ప్ మీద ఉన్న హెయిర్ అనేది థిన్‌గా అయిపోవడం, తర్వాత కన్సీవ్ అవ్వడం గూడా డిఫికల్ట్‌గా ఉంటది. ఇవన్నీ కూడా పీసీఓడి వచ్చిన వాళ్ళకుండే లక్షణాలు. ట్రీట్మెంట్ ఎలా ఉంటది అంటే పీసీఓడి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనమాట. అంటే మనం రెగ్యులర్‌గా ఎక్సర్‌సైజెస్ అట్‌లీస్ట్ 30-40 మినిట్స్ ఎక్సర్‌సైజ్ అనేది చేయాలి. దాంతో పాటు వెయిట్ మేనేజ్‌మెంట్, వెయిట్ లాస్ అనేది చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి స్ట్రెస్ మేనేజ్‌మెంట్. స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేయడం వల్ల మనకి స్ట్రెస్ అనేది తగ్గుతది. ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసరికి మెడికేషన్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి హార్మోన్స్ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడానికి ట్రీట్మెంట్ పెడతారు. కన్సీవ్ అవ్వని వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇన్‌ఫర్టిలిటీకి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే మెట్ఫార్మిన్ లాంటి టాబ్లెట్స్ అనేది పెడతారనమాట. ఇది ట్రీట్మెంట్ గురించి. ఇప్పుడు పీసీఓడిలో తీసుకోవాల్సిన డైట్ గురించి తెలుసుకుందాం. ఎక్కువగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి, ఫ్రూట్స్ తీసుకోవాలి. దాంతో పాటు కొర్రలు అంటాం కదా! మనం వైట్ రైస్ అవాయిడ్ చేసి కొర్రలు అలాంటివి తీసుకోవాలన్నమాట. దాంతో పాటు నట్స్, తర్వాత సీడ్స్ ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకి ఈ హార్మోన్స్ అనేది రెగ్యులరైజ్ అవుతాయి. ఎలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే స్వీట్సు, షుగర్ ఉన్న ఫుడ్సు, తర్వాత సాఫ్ట్ డ్రింక్సు, బేకరీ ఐటెమ్స్, ఫ్రైడ్ ఐటెమ్స్, ఈ చిప్స్ అలాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి.